లో మాట్లాడదాం. నమస్తే మాధవీలత గారు. నమస్తే అండి. చెప్పండి, అంటే మీరు మహిళలకి ఒక సూచన చేసే విధంగానే అక్కడ పార్టీకి వెళ్ళొద్దని చెప్పారు. సో ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి బాగా ఓవర్గా రియాక్ట్ అయ్యారు, పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు ఆయన. సో మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? మళ్ళీ అలాంటి అనుచిత వ్యాఖ్యలు ఇంకా ఇంకా ఆయన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్నింగ్ నుంచి నేను మీడియాతో ఉన్న విషయం మా మదర్‌కి కూడా తెలీదు. ఇప్పుడే భోజనంకెళ్తే ఆవిడకి మొత్తం స్టోరీ జస్ట్ బ్రీఫ్‌గా 2 నిమిషాల్లో చెప్పంగాల్నే, "అవి పాత బస్సులా?" అని అడిగింది మా అమ్మ. ఎందుకు అంటే, "పాత బస్సులు తిప్పినా కూడా పెద్ద లాభమేం రాదు. తగలబోతే ఇన్స్యూరెన్స్ వస్తుంది కదా!" అనింది. వావ్! గొప్ప లాజిక్ చెప్పింది మా మదర్. మేబీ సో, ఇన్స్యూరెన్స్ అయినా వస్తుంది కదా అని బస్సులు తగలబెట్టి ఉంటారు. అందుకే వాళ్ళు పోలీస్ కేస్ కూడా ఫైల్ చేసుండరు. ఎందుకంటే బీజేపీ కార్యకర్తలు బస్సులు తగలబెట్టే అసలు వాళ్ళకి అట్లాంటి ఇంట్రెస్ట్‌లు, ఇంటెన్షన్స్ ఉండవు. ఒకవేళ దానికి నేనే ఆజ్యం పోసానని అనుకుంటే, అంత స్థాయి నాకొచ్చినందుకు నాకు చాలా గర్వంగా గూడా ఉంది. ఎందుకంటే నేను ఇచ్చిన ఊపుతో మా వాళ్ళు బస్సులు తగలబెట్టేంత స్థాయికి ఎళ్ళిపోతారంటే నాకంత పవర్ ఉన్నట్లే గదా! కాపోతే బీజేపీ వాళ్ళు ఎప్పుడూ అలా చేయరు. అండ్ ఆయన వయసుకి మాట్లాడాల్సిన మాటలు కూడా కాదు. ఆ గౌరవాన్ని ఆయన పోగొట్టుకున్నారు. తెలుగు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. అంత కుసంస్కారంగా నేను మాట్లాడలేను కాబట్టి, మేబీ ఆయనకు అలాంటి చర్యలు, అలాంటి మనుషులతో ఉండడం అలవాటైనందువలన మేబీ హిస్ వర్డ్స్ ఆర్ ఇండెక్స్ ఆఫ్ హిస్ నేచర్ అని నేను అనుకుంటున్నా. ఓకే. ఆయన ఫ్యామిలీ పార్టీ అరేంజ్ చేసాం న్యూ ఇయర్ సందర్భంగా. మహిళలకు మీరు వెళ్ళొద్దని చెప్పినా కూడా చాలామంది మహిళలు వెళ్లారు. అసలు మీరెందుకు మహిళలకు అలా ఒక సజెషన్ ఇవ్వాలని మీకెందుకు అనిపించింది? నేనెప్పుడూ ఇస్తూనే ఉంటానండి. బోలెడంత మంది అమ్మాయిలకి బోలెడన్ని సజెషన్స్ నా ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినా, నా ఫేస్‌బుక్‌లో చూసినా ఎప్పుడు గూడా ఏదో ఒక మోటివేషనల్ వీడియో వెళ్తూనే ఉంటుంది. ఎందుకిస్తారు అంటే అమ్మాయిలకి సేఫ్టీ ఎందుకు చెప్తాం. ఆ రోజు నేను 2 వీడియోలు పోస్ట్ చేయడం జరిగింది. ఒకటి తాడిపత్రిలో ఓన్లీ లేడీస్ నైట్ అన్నారు. అది కొంచెం ఊరికి దూరంగా ఉంది. పెన్నా నది ఒడ్డులో ఉంది. సో, అక్కడ ఎన్నో గంజాయి కేసుల విషయంలో కూడా ఎన్నో సార్లు కేసులు పోలీసులు పట్టుకోవడం జరిగింది. అండ్ అందరూ ఊరంతా అంటే ఊరందరూ కాదు. నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినోళ్ళు గూడా మరి తాడిపత్రి యువతనే ఇచ్చారు. మంచి యువత, బాగుపడాలనుకునే యువత ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అలాగే చెడిపోవాలనుకునే యువత ఉంటారు. అర్ధరాత్రి 2 గంటలప్పుడు అలాంటి ఆ టైంలో ప్రయాణం చేసినప్పుడు అమ్మాయిల ప్రాణాలకు, మానాలకు రక్షణ లేదు కాబట్టి సేఫ్టీ చెప్పాను. అట్ ద సేమ్ టైమ్ న్యూ ఇయర్ పార్టీలో తాగి తందనాలు ఆడొద్దని చెప్పేసేసి అందరికీ కలిపి కూడా ఒక వీడియో చేయడం జరిగింది. అంటే సో, చాలా అమ్మాయిలకి మంది సేఫ్టీ ఎందుకు ఏమంటున్నారంటే చెప్పానంటే యెస్. చాలా చోట్ల ఆ రోజు పార్టీస్ జరిగాయి. చాలా ఓన్లీ విమెన్ పార్టీస్ కూడా చాలా చోట్ల జరిగాయి. కానీ ఎందుకు దానికి కూడా వీడియో పెట్టాను కదా! తాడిపత్రిలో పెన్నా నది ఒడ్డున జరుగుతున్న పార్టీనే ఎందుకు టార్గెట్ చేస్తూ మాధవీలత మాట్లాడారంటున్నారు? 2 వీడియోలు మీరేం పెట్టడం జరిగింది కదా! 2 వీడియోలు పెట్టాను. అన్ని చోట్ల జరిగేది ఒక వీడియో పెట్టాను. ఇది పెట్టాను. 2 ఒకేసారి పోస్ట్ చేయడం జరిగింది. సో ఫైనల్‌గా అంతే. మీరు వ్యాఖ్యలు చేసిన తర్వాతే బస్సులు దగ్ధమయ్యాయని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నారు. ఇప్పుడు మీరు హ్మ్. దాన్ని కూడా పాజిటివ్‌గా చేసేసి ఇన్స్యూరెన్స్ కోసం తగలబెట్టారన్న ఆరోపణ మీరు అది చేస్తున్నారు. నాకు తెలీదు. మా మదర్ యాహ్! ఇప్పుడే చెప్పారు. నేను యాహ్! జస్ట్ భోజనానికి మీ ఇంటర్వ్యూకొచ్చే ముందు కింద భోజనానికెళ్ళినప్పుడు మా అమ్మకి చెప్పంగాల్నే, హ్మ్. "అవి పాత బస్సులయుంటాయిలే తగలబెట్టారు. తిరిగినా గూడా డబ్బులు రావు కదా! తగలబెడితే హ్మ్. ఇన్స్యూరెన్స్ వస్తుంది కదా!" అని. హ్మ్. అరే! మా మమ్మీకున్న నాలెడ్జ్ గూడా నాకు లేకపోయింది కదా! అనిపిచ్చింది. ఇప్పుడే హ్మ్. జస్ట్ హాట్ న్యూస్ ఇది. ఓకే. మేబీ అయ్యుండొచ్చు. అందుకే ఆయన పోలీస్ కేస్ పెట్టి హ్మ్. ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎలాగో బీజేపీ కార్యకర్తలు తగలబెట్టరు. ఐయామ్ వెరీ క్లియర్ ఆన్ థట్ అబౌట్ బీజేపీ. హ్మ్. బీజేపీ కార్యకర్తలు బస్సులు తగలబెట్టడము, మనుషులు పోయి కొట్టడం మా వాళ్ళకంత లేదండి. హ్మ్. 100% లేదు. యెస్. అది తాడిపత్రోళ్ళైనా లేదు, ఇంకొకళ్ళు లేరు. ఎవ్వరు తగలరు.